వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్లు సభలో ప్రకటించారు. చల్లపల్లి రైల్వే స్టేషన్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెడతామన్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంది. పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వాలు మారినప్పుడు ఈ పేరు మార్పుల రగడ ఏంటి? దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. పేరు మార్పు అనేది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ కోసం పనిచేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మొత్తానికైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరైతే మార్చడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా మార్చడాన్ని ఎలా చూడాలి? సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ పేరు మార్చడం. ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కొన్ని బిల్స్, అనవసరమైన బిల్స్ తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కనపడతా ఉన్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ కనపడతా ఉన్నాయి. ఈరోజు ఈ బిల్ అనేది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఏదైతే మన ఆంధ్ర భాషా ప్రతిపాదికన తెలుగు ప్రజలకి ఒక రాష్ట్రం ఉండాలనే ఆలోచనతోటి ఎంతో ఎన్ని సంవత్సరాల కొద్దిగా ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటరు పొట్టి శ్రీరాములు గారు. కానీ అలాంటిది ఆయన పేరు మీద తెలుగు యూనివర్సిటీ ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఇప్పుడు అర్జెంట్ కాదు చెప్పాలంటే. కానీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఏదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా అభివృద్ధి మీద సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ వీటి మీద పేర్లు మార్చాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. రెండవది ఏంటంటే, నిజంగానే ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే మార్చాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చండి, ఉస్మానియా హాస్పిటల్ పేరు మార్చండి. చాలా ఎంతో మంది ఈ తెలంగాణ రాష్ట్రం గురించి త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టండి. ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ఈ అర్జెంటుగా ఈ బిల్లు తీసుకురావాల్సి వచ్చింది? అంత అర్జెంట్ ఏం కాదే. ఈ సురవరం సుధాకర్ రెడ్డి పేరు ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారు. లేకపోతే ఇక్కడ ఈయన పేరు తీసేసి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మరి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దీనికి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇది ఎందుకంటే పేరు మార్పు అనేది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన సందర్భం అని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు మార్చడంలో తప్పేంటి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎస్, అంటే నేను అనేది ఏంటంటే ఇంత అర్జెంట్ ఏమి కాదు, ఇప్పుడే మార్చాల్సిన అవసరం లేదు కదా. ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటరే కదా. ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కోసం, తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు కోసం త్యాగం చేసిన మూర్తి ఆయన పొట్టి శ్రీరాములు గారు కదా. మరి ఇక్కడ ఆయన పేరు మీద ఏమి ఉండకూడదా? ఆయన పేరు మీద ఏమి యూనివర్సిటీ ఉండకూడదా? నిజంగానే వాళ్ళు కావాలంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టాలనుకుంటే డెఫినెట్ గా ఉస్మానియా యూనివర్సిటీ రెడీగా ఉంది, పెట్టమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి పెట్టే దమ్ము ధైర్యం ఉందా? తీసే దమ్ము ధైర్యం ఉందా? కానీ లేదు అంటే ఉస్మానియా హాస్పిటల్కి పెట్టమని చెప్పండి. లేకపోతే రకరకాలుగా హైదరాబాద్ పేరు మార్చమని చెప్పండి. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా, మరి ఆ పేర్లు మార్చే దమ్ము ధైర్యం ఉందా? ఇవన్నీ ఏంటంటే డైవర్ట్ చేయడానికి. అంటే రేవంత్ రెడ్డి ఒక విషయంలో ఒక మాట చెప్తున్నారండి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రాలో ఉంది, అలాగే ఇప్పుడు తెలంగాణలో ఉంటే పరిపాలనమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. నిజంగా పరిపాలన విధమైన చిక్కులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఈ యూనివర్సిటీలు పేరు ఒకటే ఉంటే? అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సేమ్ యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లో ఉంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎంతవరకు ఈ 15 ఏళ్ళు అయితే ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇష్యూ ఏం లేదు. కానీ
రేపొద్దున ఇష్యూ వస్తుందేమో అనే ఆలోచనతోటి పేరు మార్చుతామని చెప్పి అప్పుడు చెప్తా మంచిదే ఉన్నారు. అవుతుంది కదా వెంకటరెడ్డి గారు, కరెక్టే కదా. అప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. మీరు చెప్తున్నట్టే 2 చోట్ల యూనివర్సిటీలు పొట్టి శ్రీరాములది ఉంటే ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది కదా. అర్జెంట్ ఏం లేదు కదా, ఇంత అర్జెంట్ ఏం లేదు, కానీ మార్చాల్సిన ఏదో అవసరం రోజు ఏం మార్చాల్సి లేదు కదా. వస్తుంది కదా. అదేదో ఇప్పుడే జరిగితే తప్పేముంది. తొందరపడాల్సిన అవసరం లేదు, అలాగే నెమ్మదిగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అంటే మేము కూడా తెలుసుకుంటాం యాక్చువల్గా. నిజంగానే ఆంధ్రాలో ఇదే యూనివర్సిటీ పేరు మీద తెలుగు యూనివర్సిటీ ఉందా లేదా కనుక్కొని నిజంగానే ఆ ఇష్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎస్. కానీ ఇది మార్చేసి మళ్ళా ఇదే పొట్టి శ్రీరాములు గారి పేరు వేరే లేదా? ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పెడదామని చెప్తా ఉన్నారు. రైల్వే స్టేషన్ పెట్టి దాని మీద అట్లీస్ట్ అక్కడ వాడుకుందామని ఆలోచనతో ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఈ విగ్రహాలు మార్చటం, పేర్లు మార్చటం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ చేస్తా ఉన్నారు. అంత అర్జెంట్ ఏం కాదు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు నిజంగానే సేవ చేయాలనుకుంటే ఈ 6 గ్యారెంటీలు కానీ లేకపోతే 420 అంశాలు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయకుండా బిల్లుల్లో అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక బిల్లు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, సీటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తున్నారు తప్పితే ఎక్కడకన్నా మీకు కనిపిస్తుందండి ఈ 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వీళ్ళ ఆర్థిక స్థితిని పెంచకుండా ఇన్వెస్ట్మెంట్స్ లేక మొత్తం అప్పుల కుప్ప మీద కానీ వెంకటరెడ్డి గారు ఒక తెలంగాణ మాట రాష్ట్రాన్ని ఎందుకంటే ఇప్పుడు definitely గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేరు మార్పులు జరుగుతుందని చెప్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ పేరు మార్పులు జరగడం లేదంటారా? ఎక్కడ చెప్పండి. చాలా చోట్ల మీరు ఊరి పేర్లు మార్చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో అధికారంలోకి వస్తే మేము భాగ్యనగరంగా మారుస్తామని చెప్తున్నారు. మేము హైదరాబాద్ అంటే ఇవి చేయొచ్చా? ఎప్పుడో చెప్పాము హైదరాబాద్ ని భారతీయ జనతా పార్టీ వస్తే భాగ్యనగరంగా చేస్తామని చెప్పేసి కొన్ని పేర్లు ఉన్నాయి. డెఫినెట్ గా ఇట్లా కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ కూడా. ఎందుకు పెట్టాలనుకుంటాం, ఎందుకంటే మనకంటూ తెలంగాణ రాష్ట్రానికి ఇదే పేర్లు మరి సంవత్సరాల కొద్దిగా ఎవరు నిజాం కాలం నుంచి మనకు తెలుసు. నిజాం కాలంలో ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బిడ్డల్ని పీడించిర్రో, తెలంగాణ మహిళల్ని ఏ విధంగా వేధించిర్రో మనకు తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా చేంజెస్ ఉంటాయి. అలాగే ఎందుకంటే ఏది అవసరమో ఏది అవసరం కాదో వాటిని ఆలోచించి డెఫినెట్ గా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న యూనివర్సిటీ పేరు ఇప్పుడు కరెక్టే వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నట్టు. నిజంగా అప్పట్లో నిజాం రాజు ఏం చేశాడనేది మాకైతే తెలియకపోవచ్చు, కానీ సరే మీరు చెప్తున్నట్టు చరిత్రలో కూడా కొన్ని ఉన్నాయి కనుక మీరు చెప్తున్నారు రైటే. కానీ ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది దాన్నైనా సరే? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ యూనివర్సిటీ పేరు కూడా మార్చాల్సిన అవసరం ఏం లేదు కదా, అర్జెంట్గా ఏం లేదు కదా. ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఇప్పుడు సురవరం సుధాకర్ గారి పేరు ఎందుకు వస్తుంది? సిపిఐ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారనా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారనా? ఎందుకు పెడతా ఉన్నారు? మరి ఇదే పేరు వేరే యూనివర్సిటీస్ పేరుకి ఎందుకు పెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు కదా, మరి ఆ పేరు దానికి పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు? ఇదంతా ఏంటంటే డెఫినెట్ గా ఏదో ఒక వెనకాల ఒక రాజకీయం అయితే కనబడతా ఉంది. ఆ రాజకీయాలను పబ్బం కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఇది మాత్రం పక్క. ఇది ఒకటే కాదు, మన తీసుకొచ్చిన బీసీ కులగణన కూడా సైంటిఫిక్ గా చేయకుండా, అందరినీ అప్రోచ్ అవ్వకుండా, అవేర్నెస్ లేకుండా, ఎక్కడ కూడా చెప్పకుండా ఏదో తూతు మంత్రంగా మేము ఫినిష్ చేయాలి, మేనిఫెస్టోలో పెట్టాము, మేము కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో తీసుకొచ్చారు. తర్వాత బీసీ కులాల తోటే మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది మనకు తెలుసు. మళ్ళీ దాన్ని రీసర్వే కూడా చేశారు. ఇలాంటిది ఏంటంటే అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు పాలసీలు తీసుకొస్తా ఉన్నారు, తప్పుడు అభిప్రాయాలతోటే ముందుకు పోతా ఉన్నారు తప్పితే ఎక్కడ ముందు నుంచి చూడండి, మీరు హైడ్రాయి తీసుకొచ్చినా, మూసి ప్రక్షాళన తీసుకొచ్చినా, ల్యాండ్ ఎక్వేషన్ తీసుకొచ్చినా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రాజెక్టులు తెచ్చినా కూడా మొత్తం టోటల్ గా బ్యాక్ ఫైర్ అవుతా ఉంది. వాళ్ళే భూమరాంగి అవుతుంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా మైలేజ్ ఎక్కడ. కానీ వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది, ఇక్కడ కూడా ఉంది కనుక పరిపాలనా చిక్కులు వస్తే తప్పేం లేదని చెప్తున్నారు. రైట్. మనతో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆయన ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. శివకుమార్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూస్తారు మీరు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా మార్చడం ఎందుకు అంత తొందరపాటు, ఎందుకు ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు బీజేపీ? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం.
అయితే వెంకటరెడ్డి గారు మాట్లాడింది నేను ఇప్పుడే వినడం జరిగింది. అయితే ఒకటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మారడం అనేది కాదు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవే పేరు, తెలంగాణలో అవే పేరు అనే రకంగా ఆలోచిస్తూ పోతే మార్పులు చేర్పులు ఉండాలనే రకంగా గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎన్జీ రంగా యూనివర్సిటీని తీసుకొచ్చి మనం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినాము, అదే మళ్ళా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినాం. ఇట్లా మార్పులు చేస్తూ పోవడం జరిగింది. వేరే వేరే రకంగా అన్ని యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీలకు కానీ గతంలో ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్న చోట తెలంగాణని పెట్టడం ఓకే, కానీ పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరును అంత అర్జెంటుగా మార్చాల్సిన అవసరం ఉందనేది ఒకటైతే, పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, హరిజనుల కోసం పోరాడాడు, అలాగే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆయన పేరు ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది? అయితే అమర్జీవి పొట్టి శ్రీరాములు గారిది మంచి, అందరికీ కూడా ఆయన అంటే ఒక అభిమానము, ఆత్మగౌరవం కూడా. కాకపోతే ఆ పేరు మార్చాలనేది కంపల్సరీ అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆయన మళ్ళీ ఆ పేరుని అక్కడ రీలైట్ చేస్తున్నాడు. దానికి దీనికి క్లాష్ అవుతుంది. ప్లస్ రెండోది తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే పేరుని రెండు సేమ్ యూనివర్సిటీస్లకు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఇటు తెలంగాణలో కూడా నాకు నిజంగా తెలియదు. నిజంగా అక్కడ ఇక్కడ ఒకే యూనివర్సిటీ ఉంటే ఆంధ్ర తెలంగాణ అని ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ఉంటుంది. నిజంగా పరిపాలన చిక్కులు ఎందుకు వస్తాయి? ఎవరి పరిపాలన చేసుకుంటున్నారు? ఇప్పుడు పరిపాలన చిక్కులు అనే రకంగా ఒక నిమిషం అది పక్కన పెడితే, ఓవరాల్గా ఒకటే పేరు మీద రెండు రాష్ట్రాలలో సేమ్ పేరు ఉండడం కూడా కొన్ని కన్ఫ్యూజన్కి దారితీస్తుంది అనే రకంగా ఆలోచించడం. రెండోది తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆయన నిజంగా కూడా ఫ్రీడమ్ ఫైటరు, అప్పట్లో కవులను కళాకారులను తెలంగాణలో ఎవరైతే ఈ నిజాం కాలంలో కూడా ఆయన వ్యతిరేకించి ఈ కవుల కళాకారులను కూడా అసలు తెలంగాణ భాషకి ఆయన విమర్శించిన సమయంలో ప్రతాప్ రెడ్డి గారు దగ్గరుండి కవులను కళాకారులను పెట్టి ఒక సమ్మేళనం పెట్టి ఆ రోజులలోనే చేసి ఒక పేపర్ పెట్టి మొత్తం మనల్ని జాగృతి చేసిన వ్యక్తి. తప్పేం లేదు ఆయన పేరు పెడితే. కాకపోతే తొందరపాటు నిర్ణయం అనేది ఇక ఆపోజిషన్ పార్టీలు వెంకటరెడ్డి గారు ఇంకా మిగతా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుని ఒక బిల్ పాస్ చేసి అది మూవ్ చేయాలనుకున్నారు. దానికి అందరి ఆమోదం కూడా అడగడం చెప్పినట్టు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఈ పేరు తొలగించడం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం చూడాలి, పొట్టి శ్రీరాములు పేరుని రైల్వే టెర్మినల్కు దేనికో మార్చాలి అని చెప్పేసి అంటున్నారు. దానికి పెట్టాలని పెట్టాలని ప్రతిపాదిస్తున్నారు. అదేదో ప్రతాప్ రెడ్డి పేరుని అక్కడ ప్రతిపాదించవచ్చు కదా. అంటే ఈడ పొట్టి శ్రీరాములు గారి పేరుని సేమ్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయినాక అక్కడ పేరు ఉంది కాబట్టి సేమ్ యూనివర్సిటీకి కాకుండా దాన్ని చెర్లపల్లి టర్మినల్, అది ఈరోజు చెర్లపల్లి టర్మినల్ మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ కంటే కూడా పెద్ద టర్మినల్ అనేది రకంగా ఉంది. ఇప్పుడు అది జరిగేదానికి ఆ పేరు పెడితే కూడా తప్పేం లేదు. రైట్. శివకుమార్ గారు, పేరు మార్పు అనేది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ అన్నారు. అది అర్థం కాలేదు సార్. ఇప్పుడు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అనేది తెలంగాణకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టడం అనేది ఓకే, కానీ ఆత్మగౌరవంతో ఎలా ఎందుకు దాన్ని పోల్చారని నాకు అర్థం కాలేదు. మొత్తానికి అప్పట్లో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు మనం ప్రత్యేక రాష్ట్రం గురించి ఆయన అమర నిరాశ చేయడం జరిగింది. అటు సౌత్కేని మద్రాస్కేని మనం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా జరగడానికి ఆయన చేసిండు. ఆయనకి ఉన్న పేరు కానీ కీర్తి కానీ ఇప్పుడే కాదు రేపు ఎవరు కూడా దాన్ని తగ్గించడానికి అవకాశం లేదు, అది తగ్గించలేరు కూడా. సో ఆ పరిస్థితి వేరు. అయితే ఇక్కడ మొత్తానికి యూనివర్సిటీ పేరు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే యూనివర్సిటీ ఉంది, ఇటు తెలంగాణలో కూడా అదే యూనివర్సిటీ ఉంది. కాబట్టి యూనివర్సిటీ పేరు తీసి ఈ టర్మినల్ పేరు పెడదాము అనే రకంగా మార్పులు చేసి ఆ మొత్తానికి పేరు ఒక యూనివర్సిటీ దగ్గరనే తీసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే ఆ టర్మినల్ దగ్గరికి పెడదామనేది ఈరోజు ఆ ప్రతిపాదన. దాన్ని బహుశా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అది బహుశా అదే చాలా చోట్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే
తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల పేర్లు పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు మళ్ళీ పొట్టి శ్రీరాములు పేరుని రైల్వే టెర్మినల్కి ఎందుకు రెఫర్ చేశారు? తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు రెఫర్ చేయలేదనేది నా ప్రశ్న. ఇప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు తీస్తున్నారు అనే రకంగా మాట్లాడినారు కాబట్టి సరే ఆయన ఇక్కడ నుంచి యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ పేరు తీసేసి అటు టెర్మినల్కి పెడదామనే రకంగా మాట్లాడడం. చెర్లపల్లి టెర్మినల్కి ఏదైతే కొత్త టెర్మినల్ వస్తుందో చాలా పెద్ద ఆధునికంగా వస్తుంది కాబట్టి ఆ టెర్మినల్కి ఆయన పేరు పెట్టడం. నా పాయింట్ మీకు అర్థమైందా? ఆత్మగౌరవంతో పోల్చారు కనుక తెలంగాణ వాళ్ళు పేర్లు పెడితే బాగుంటుంది అన్నారు కనుక ఖచ్చితంగా ఇంకా తెలంగాణలో చాకల ఐలమ్మ అని ఇంకా చాలామంది ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు పెడితే అయిపోయి ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ చాకల ఐలమ్మ కానీ లేకపోతే మన ఆయన గౌడ్ గారు కానీ వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు మీద ఎక్కడో ఒక్కొక్క దగ్గర అకామిడేట్ చేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాని మీద ప్రయత్నం చేస్తుంది. కొన్నిటికి ఆల్రెడీ కూడా నేమ్స్ అనౌన్స్ చేసేసింది కూడా. సో ఈ రకంగా ఈ ఒక యూనివర్సిటీ దగ్గరనే తీసేసి ఇటు ఆ టెర్మినల్కి పెట్టాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మీద ఉంది కాబట్టి ఇది కూడా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం తెలంగాణ, ఇది సబ్జెక్ట్. రైట్. మనతో పాటు సాదిక్ అలీ గారు అనలిస్ట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సాదిక్ అలీ గారు నమస్తే అండి. నమస్తేనండి సార్. ఎలా చూస్తారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు ఈసారి ఇక నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా మారింది. ఈ పేరు మార్పు అయితే బీజేపీ కూడా ఎందుకు ఇంత అత్యవసరంగా మార్చాల్సి వస్తుందని బీజేపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి, ఎలా చూడాలి పేరు మార్పుని? పాలకులు ప్రజలని మనము గవర్నమెంట్ ఎందుకు చేంజ్ చేస్తామండి? గవర్నమెంట్ మంచి పాలన ఇవ్వాలి. వీళ్ళకి పేర్లతో ఏం సంబంధం అండి? ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్? యూ టేక్ ద వెల్ఫేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను. పేరు మార్చినంత మాత్రాన ప్రజలకి ఉనగూరేది ఏమిటి? తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి వైపు వెళ్దామా లేక మళ్ళీ సెంటిమెంట్లతో ప్రయాణం చేద్దామా? ప్రధానమైన ప్రశ్న ఈరోజు ప్రజలు అడుగుతారు. ఆ రోజు తెలంగాణ ప్రజల పట్ల వివక్షత చూపించారు. తెలంగాణ ప్రజల్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఆ రోజు ఒక అస్తిత్వ పోరాటం జరిగింది. ఆ అస్తిత్వ పోరాటం అనేది ఏం జరిగిందంటే ఆ అస్తిత్వంలో మన నాయకులు మన పేర్లు అవి రాలేదు కాబట్టి. కానీ మీ పేర్లు తీసేసి మా పేర్లు పెడతామే మిమ్మల్ని ఇక్కడి నుంచి అని అనలేదు. పొట్టి శ్రీరామ్ అందరినీ గౌరవించుకునే సత్సంప్రదాయం తెలంగాణ సంస్కృతికి ఉంది. శ్రీశ్రీని గౌరవించుకోమా? శ్రీశ్రీని గౌరవించుకోమా? అందరినీ గౌరవించుకుంటాం. కాబట్టి పాలకులకు ఈ దుర్బుద్ధో లేకపోతే మంచి సద్బుద్ధో నాకు అర్థం కాదు, కానీ అది సద్బుద్ధి అంటారో దుర్బుద్ధి అంటారో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఉన్న పేర్లను మార్చడం దేనికి? మార్చడం సరే, పేర్లను మార్చడం ద్వారా ఈ ప్రక్రియ కొనసాగింపు ద్వారా మీరు సాధించుకోవలసినది ఏమిటో చెప్పండి. వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద పూర్ పీపుల్? తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం అని చెప్తున్నారు కదా, తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్తున్నారు. కాదండి, కాదు. తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణతో సెంటిమెంట్ల ఆటలు వాళ్ళు ఆడుకుంటే మీరు ఆడుకుంటే మీరు ఏమన్నట్టు? నేను ఒక విషయం చెప్తాను. గాంధీజీ ఒక మాట చెప్తారు, పాలకుల్లారా, దోస్ హు ఆర్ ఇన్ ద సీట్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ కంట్రీ, పాలకుల్లారా మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక మంత్రం చెప్తాను. అది ఎవరికి చెప్తారంటే శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రులకు, ఎంపీలకు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే మీరు దేశంలోని ఒక దరిద్రుడిని గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేసే పని ఆ దరిద్రునికి ఏమైనా పనికి వస్తుందా? నేను ఇప్పుడు ఏకంగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏ ప్రభుత్వమైనా కానీ, అది టిఆర్ఎస్ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, ప్రజలకి ఒనగూరేది ఏమిటి? అస్తిత్వమా? అస్తిత్వం వచ్చేసింది, తెలంగాణ అస్తిత్వమే వచ్చేసింది. ఇంకా అస్తిత్వంతో మనం పాలకులు చేయాలి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద గవర్నెన్స్? గవర్నెన్స్ ఈజ్ నాట్ మీనింగ్ ఆఫ్ ది చేంజింగ్ ఆఫ్ ది నేమ్స్ అండి. అరే, governance is not the meaning of the changing of the names, and governance is not changing of the దిక్కులు, వాస్తులు, విగ్రహాలు. ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం? వాట్ మెసేజ్ we want to give to the people?
ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టండి. ఒక మంచి సామాన్యుడికి అవసరమే ఒక మంచి ముచ్చట చెప్పండి. దీస్ ఆర్ ఆల్ ఇవి పేర్లను మార్చి టీజీని టీఎస్ చేసి టీఎస్ను టీజీ చేసి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే పేరు మార్పులో మీరు సాధించుకోదలుచుకున్నది ఎవరైనా కానివ్వండి, అది కేసీఆర్ కానివ్వండి, అది రేవంత్ రెడ్డి కానివ్వండి, రాబోయే తరంలో ఇంకో ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ ప్రజలు అడుగుతున్నారు, మనం అడగట్టే. పార్టీలు సంయమనంతో ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్? ద పొలిటికల్ పార్టీస్ విల్ కమ్ టు ద పవర్ అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే పేర్లను నేమ్లను చేంజ్ చేసుకుంటూ పోవడం. ఇస్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్? ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్? లేదండి, లేదు. మన తెలంగాణ అస్తిత్వ పోరాటం జరుగుతున్నప్పుడు మనం అన్ని లేవనెత్తాం ప్రశ్నలు. ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నలను పేర్లు మార్చడం కాదు, ఇంకో కొత్తగా వచ్చినప్పుడు వాటిని పెట్టుకుందాం, తప్పేముంది? ఎన్ని వస్తులేవు, పాత వాటిని మార్చి కొత్త గెలకడం అన్నట్టు. ఇదంతా కూడా గెలకడం, డైవర్షన్ పొలిటిక్స్ అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఎవర్ ఇట్ మే, హూ ఎవర్ ఇట్ మే. అది రేవంత్ రెడ్డి కావచ్చు, అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కావచ్చు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్. మేము రాహుల్ గాంధీ కూడా అదే విషయం చెప్పదలుచుకున్నాం. యువర్ గవర్నమెంట్ ఈస్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కన్సర్న్ విత్. మీరు ఏమని చెప్పారు, ఏమని వచ్చి మీ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ పొలిటిక్స్ మేము కరెక్ట్ చేస్తామని ఆ రోజు సామాజిక సంస్థలతోటి మా అందరితో కలిసి చెప్తే, సరేనండి నిరంకుశత్వం ఉంది, నిరంకుశత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక పేరు మార్చాలంటే ఒక జిల్లా పేరు ఒకరు మార్చమంటారు, ఆ పేరు ఇంకోరు మార్చమంటారు, ఈ పేర్లు ఇంకో మార్చమంటారు. ఏంటిది ఈ పేర్లు మార్పులతోటి? వాట్ ఈస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ దిస్? మనం ఏం సంకేతాన్ని ఇవ్వదలుచుకోవాలి? దీనికి శాసనసభలో ఇంత రచ్చ, దానికి ఇంత టైం. అరే వాట్ ఈస్ దిస్? నీళ్లు లేక ఇక్కడ పంటలు ఎండిపోతున్న రైతుల గురించి మాట్లాడుకుందాం. శాసనసభలో ఒక విగ్రహం గురించి మాట్లాడతారు, శాసనసభలో ఒక పేరు మార్పు మీద మాట్లాడతారు. శాసనసభలో ఏం మాట్లాడుతున్నారు? శాసనసభ దేనికి? వీళ్ళకి చదువుకొని రావాలేమో అసలు. వీళ్ళందరికీ చదువు చెప్పాల్సి, ఓట్లేసుడు కాదు, ఈ నాయకులకు అందరికి చదువు చెప్పాల్సిన వచ్చింది. నాయకులకు ఒక పొలిటికల్ సైన్స్ క్లాసెస్ పెట్టాల్సి, అరే మీరు చేయాల్సిన పని ఇదిరా భయ్, ఇది కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ థింగ్. ఆ మేధావులు కలవండి, ఆ కోదండరామ్ సార్ అడగండి, ఆ అక్బర్ మురళిని అడగండి, ఏదో ఒకటి ఆ విద్య మీద ఏం చేయాలి, అది మీద ఏం చేయాలి, అవి మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడండి. నిన్న బహిరంగ సభలో చూసినాను, ఎంతసేపు మాట్లాడినా కూడా మనం ఏం చేయదలుచు, వాట్ ఈస్ ద మెసేజ్, మన ప్రభుత్వం ఏమి చేయదలుచుకున్నది, అట్టడుగున ఉన్న ప్రజల్ని పైకి తీసుకురావడానికి మన ప్రయత్నాలు ఏంటి, మన సంక్షేమ పద్ధతి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎప్పుడు ఎన్నికలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే సార్, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనేది ఆంధ్రాలో కూడా ఉంది కదా, సేమ్ అదే యూనివర్సిటీ ఇక్కడ ఉంటే పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. సాదిక్ అలీ గారు ఎలా చూడాలి? నిజంగా పరిపాలనాపరమైన అడ్డంకులు ఉంటాయంటారు నిజంగా దీనికి సంబంధించి? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, వీళ్ళు పేర్లు మార్చడం కంటే దాంట్లో ఉన్న కోర్సుల గురించి మాట్లాడమని, ఆయా కోర్సులు ఏ విధంగా ఉపయోగపడతాయో మాట్లాడమని. ఆ తెలుగు యూనివర్సిటీ ద్వారా మనకి ప్రపంచంలోని అన్ని దేశాల్లోకి మనము సర్టిఫికెట్ కోర్సెస్ పెట్టి అన్ని దేశాలకి మన తెలుగును వ్యాప్తి చేయాలనే విషయాన్ని మాట్లాడమనండి. ఆ తెలుగు విషయాలు జరగా తెలంగాణ మాండలికాల గురించి మాట్లాడమనండి. ఆ తెలంగాణలో కోర్సుల గురించి మాట్లాడమనండి. ఆ వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడి ఆ కోర్సులు ఏదో చేంజ్ చేయరా? అరే పేరు మారిస్తే వస్తుందండి. అరే దేవుడా, ఏంటిది, ఏం జరుగుతుంది? విగ్రహాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, టీఎస్లు మారుతున్నాయి, ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? ఏం మార్పు అండి? మార్పు ఇదేనా? కాదండి, ఖచ్చితంగా మార్పు ఇది కాదు. మార్పు ప్రజల వైపు వెళ్దాం, గ్రామీణ ప్రజల వైపు. దీనికి ఎండాకాలం వస్తుంది, దాని గురించి మాట్లాడండి. నీళ్లు లేవు, దాని గురించి మాట్లాడండి. ఏం చేద్దామో మాట్లాడండి. శాసనసభ కాదు, ప్రభుత్వం కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు. ప్రభుత్వం కాస్త ఓపిక పట్టాలి, సంయమనంతో ఉండాలి. ఇంకా 4 ఏళ్ళు ఉంది, సంయమనంతో అనేకమైన పనులను, రేపు రాబోయే బడ్జెట్ ఉంది, దాని గురించి మాట్లాడుకోమని చెప్పండి, దీంట్లో తీసుకోమనండి. అంత సభలో సమావేశాలు అదవుతున్నాయి. మీరు ఏం చెప్పిందో అది చేయమని చెప్పండి, ఎవరైనా కానివ్వండి. దిస్ ఈస్ నాట్ నో వే రిలేటెడ్ టు ది పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది పబ్లిక్. శాసనసభ పబ్లిక్ సంబంధించింది, అదొకటి ముఖ్యమైన విషయం. రెండవ విషయం,
పేర్లు మార్చడం అనే ప్రక్రియ కాదు, యూనివర్సిటీని బలోపేతించాలి. మీకు తెలుసా యూనివర్సిటీ ర్యాంక్స్ ఏందో తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతున్నాయో తెలుసు. యూనివర్సిటీ ర్యాంక్స్ ఎందుకు పడిపోతున్నాయో ఒక కమిటీ వేసిందా, లేకపోతే మీరైనా కూర్చున్నారా? కమిటీలు వేస్తే ఆ కమిటీలో సంవత్సరాల కొద్ది మీరు ఆ యూనివర్సిటీలో ఎట్లా పెంచుకోవాలి చూడండి, యూనివర్సిటీ ర్యాంకులు ఎట్లా పెంచుకోవాలి చూడండి, యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చూడండి, యూనివర్సిటీలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి చూడండి, యూనివర్సిటీకి కావాల్సిన వనరుల గురించి మాట్లాడండి, యూనివర్సిటీకి కావాల్సినటువంటి వనరులను ఎట్లా అభివృద్ధి చేయాలో మాట్లాడండి. ఇదా పేర్లు మార్చుతారా? పేర్లు మార్చడానికి ఏమి ఇంట్రెస్ట్ మీకు? సురవరం ప్రతాప్ రెడ్డి పెట్టగానే యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? అక్రిడేషన్ వాళ్ళు వచ్చేస్తారు, అక్రిడేషన్ వాళ్ళు వచ్చేసి ఈ యూనివర్సిటీ బాగుందని చెప్తారా? మరి ఏం జరుగుతుంది? రైట్ సార్. వెంకటరెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా అసలు తెలంగాణకి భాషే లేదన్న టైం సందర్భంలో గోల్కొండ పత్రిక స్థాపించారు సురవరం ప్రతాప్ రెడ్డి, అలాగే కవుల్ని ఏకతాటిపైకి తెచ్చారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో సురవరం సేవలు కూడా మరువులేనివని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి పేరు పెట్టడం వలన బీజేపీకి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుందనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? పేర్లు పెట్టొచ్చు కానీ పేర్లు ఉన్న పేర్లు తీసేసి వేరే పేర్లు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి, చాలా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరే అంటున్నారు రైల్వే స్టేషన్ డైరెక్ట్ గా సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరే పెట్టొచ్చు కదా, శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు పేరు తీయాల్సిన అవసరం లేదు కదా. అలాంటి చాలా ఉన్నాయి, పెట్టుకోమని చెప్పండి, పెట్టుకుంటే పర్లేదు. కానీ ఎంత కూడా ఏంటంటే టైం పాస్ చేసే రాజకీయాలు తప్పితే వేరేదేం లేదు. నాకు తెలిసినంత వరకు ఏమంటున్నారంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుందో ఒకసారి చెప్పండి. తెలుగు యూనివర్సిటీ 2 డిసెంబర్ 1985 యాక్ట్ ఆఫ్ లెజిస్లేషన్ ఏదైతే 27/1985 లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దగ్గర 98లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాన్ని రికగ్నైజ్ చేసింది. అక్కడి నుంచి ఫండ్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఫినాన్షియల్ గ్రాంట్స్ కూడా వస్తూ ఉన్నాయి 2 మే 1990 నుంచి. అక్కడ నుండి ఈ తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టిన తర్వాత దగ్గర 5 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి లలిత కళాతోరణం హైదరాబాదు, నన్నయ్య ప్రాంగణం రాజమహేంద్రవరం రాజమండ్రి, పాలకుర్కి సోమనాథ ప్రాంగణం శ్రీశైలము, తర్వాత పోతన ప్రాంగణం వరంగల్లో, శ్రీ సిద్ధేంద్ర యోగిపీఠం కూచిపూడిలో. రాజమహేంద్రవరంలో కూచిపూడిలు తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ లేవు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎక్కడ యూనివర్సిటీ ఉంది అని చెప్పేసి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మీరు గూగుల్ చేయండి, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేనే చూశాను యాక్చువల్ గా, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి, ఎక్కడ కూడా కనపడతలేదు. ఎక్కడ చూపిస్తుంది? రాజమండ్రిలో నన్నయ్య ప్రాంగణం చూపిస్తుంది. వాళ్ళు నిజంగానే పెట్టుకోవాలనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్ లో, పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందే వీళ్ళు పేరు మార్చుతా ఉన్నారు. వీళ్ళకి అంత అవసరం లేదు. జగన్ పెట్టుకొని వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు మార్చొచ్చు కదా. ఇదంతా కూడా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఈ శాసనసభ ఇంత ఇంపార్టెంట్ ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో, ఈ సెషన్స్ నడుస్తూ ఉన్నాయో, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారో, పాలసీలు కానీ బిల్స్ కానీ ఈ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల కోసం చర్చించాలి తప్పితే పనికిమాల బిల్స్ అని తీసుకొచ్చేసి టైంపాస్ రాజకీయాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కకృతి పడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఈ అభివృద్ధి కోసం సంక్షేమం గురించి మాట్లాడట్లేదు. టైంపాస్ ఎంతసేపు ఉన్నా కూడా డైవర్ట్ చేయాలి. భూత పురాణాలతోటి రాజకీయాలతోటి రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ టైం పాస్ చేస్తున్న తప్పితే ఎక్కడ మీరు చూడండి ఈ శాసనసభలో ఎక్కడైనా కన్స్ట్రక్టివ్ గా పాలసీస్. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్లు నేను గూగుల్ చేశాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి అని చూపిస్తుంది. మరి అదే నేను చెప్తున్నాను కదా, అదొక్కటే యూనివర్సిటీ కాదు, అది క్యాంపస్. తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపసే అక్కడ కండక్ట్ చేస్తా ఉన్నారు 2 ప్లేస్లలో. ఒకటేమో రాజమహేంద్రవరం రాజమండ్రిలో, రెండోది కూచిపూడిలో. ఎక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తే చెప్పండి ఒకసారి. ఎంత కూడా ఏం తెలియనట్టుగా ఏదో కళ్ళు మూసుకొని చెప్తే కళ్ళు మూసుకొని ఏదో వింటర్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు తప్పితే ఎక్కడ మీద కూడా కనపట్లేదు. గూగుల్ చూడండి, కనిపించాలి కదా మనకి, ఎందుకు కనిపించట్లేదు? పోనీ ఇది కాకుండా హడావిడిగా తీసుకొచ్చి ఏదో బిల్స్ మార్చి ఏమైనా ఈ సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ ఏమైనా ప్రెజర్ పెడతా ఉన్నారా? వీళ్ళ అలయన్స్ పార్టీసే కదా, వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెట్టి ఇప్పుడే మార్చండి, ఇప్పుడే కావాలని చెప్తా ఉన్నారా? దానికి తలొగ్గి వీళ్ళు పేరు మారుస్తా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ ఎక్కడ వస్తుందండి? అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ క్యాంపసే లేదు, యూనివర్సిటీలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ? నిజంగానే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్ గా మనం అనుకున్నట్టు ఒక కామన్ సెన్స్ ఉంటుంది మాట్లాడడానికి కూడా. ఇందాక సాధిక
పేరు మార్పు కాదు, నిజంగా ఈ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? సారీ, ఐ డెంట్ గెట్ యూ. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. పేరు మార్చి మీద ఉన్న శ్రద్ధ యూనివర్సిటీలను బలోపేతం చేయడంలో లేదు అని సాదిక్ గారు అంటున్నారు. అంటే యూనివర్సిటీలు కాదు, వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీలు పక్కన పెట్టండి, కనీసం గ్రాంట్స్ లేవు, ఫండ్స్ లేవు, ఉద్యోగ వాళ్ళ పిల్లలకి రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల పిల్లలు చాలా మంది విద్యార్థులు ఎంత పే చేస్తా ఉన్నారు, ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. ఈ 6 గ్యారంటీల్లోనే విద్యార్థుల గురించి నిజంగా మాట్లాడాలనుకుంటే 34 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారు, మాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పారు. 15 నెలల కాలం అండి, 15 నెలలు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వృత్తి రాదు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఉండవు, ఏమీ పట్టించుకోరు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మంది విద్యార్థులు ఫేస్ చేస్తా ఉన్నారు, రకరకాలుగా ఫేస్ చేస్తా ఉన్నారు, కానీ అవన్నీ పట్టించుకోరు. పేర్లు మార్చుకుంటూ టైం పాస్ చేసుకుంటూ పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా మేము ఇది చేస్తా ఉన్నాం, మీరు ముందుకు రండి, మాకు కూడా చెప్పండి అని చెప్పి ఎక్కడ కూడా అడగట్లేదు. ఎంతసేపు కూడా భారతీయ జనతా పార్టీని లేకపోతే కేంద్ర మంత్రుల్ని టార్గెట్ చేసుకుంటూ ఏదో ఫండ్స్ ఇవ్వలేదంటారు. నిన్ననే మళ్ళా అంతకుముందు ఏమో రేవంత్ రెడ్డి గారు ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు. మొన్న సాటర్డే రోజు, శనివారం రోజు వారు చెప్పారు ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో, ఎన్ని పథకాలు వచ్చినాయో, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో కూడా వారే చెప్పారు క్లియర్ గా. ఇవన్నీ ఏంటంటే బురద జల్లే రాజకీయాలు, బట్టగాల్చి మీదేయటం కాంగ్రెస్ సంస్కృతి. అదే సంస్కృతిలో మునిగి తేలుతా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకున్న నాదులు లేడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ఇదే కేసీఆర్ మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ రైతులకి, మహిళలు అందరూ బాగుపడతారని ఆయనకు ఓటేసి చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే అప్పుల కుప్పల్లో ముంచి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు గిలగిల కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. తీర్చలేక, వడ్డీలు కట్టలేక మేమే 1,50,000 కోట్లు తెచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అప్పుడు ప్రాజెక్టులు లేవు, ఇటు స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు. ఎంతసేపు కూడా ఎలక్షన్ టార్గెట్ గా, ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ ఇచ్చిన హామీలు కొకొల్లలు 100 కొద్ది హామీలు ఇచ్చారు. ఏ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఆ చుట్టుపట్టు మొత్తం కూడా మీకు 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, మీకు కాలేజ్ వస్తుంది, స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి అని చెప్పి కూడా టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. మొదట కేసీఆర్ లక్షల కోట్ల డబ్బు దిగమింగి 1000 ఎకరాలు కూడా ధరణి నుంచి మొత్తం కూడా మటుమాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం. అలాంటిది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచింది, అవినీతి కుంభకోణంలో తేలుతా ఉంది. అంటే డెఫినెట్ గా కర్త కర్మ క్రియ కేసీఆర్ మొదట, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మేము బాగుపరుస్తామని కాంగ్రెస్ పార్టీకి చేతులు పెడితే ఇదే జరుగుతా ఉంది తప్పితే ఈ అప్పులు ఎన్ని రోజులు అండి, ఈ అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపియాలంటే ఎన్ని రోజులు తీసుకొస్తారు? ఇప్పుడు 15 నెలల కాలంలో 1,50,000 కోట్లు, ఈ 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తారు. 6 లక్షల కోట్ల అప్పు, 6 లక్షలు, అంతకుముందు 7 లక్షలు, 13 లక్షలు, ఇంకా దగ్గర ఇంకొక 3-4 లక్షలు ఎక్స్ట్రానే అవుతాయి తప్పితే ఇంకొక 20 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టి మొత్తం కూడా. కానీ వెంకటరెడ్డి గారు, ఏదేమైనా కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వము ఏదో రకంగా పేర్లు మార్పు మీద ఎందుకు పడుతున్నారు? మనం చూసాం గతంలో ఎన్జీ రంగ యూనివర్సిటీని మార్చారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ని టీజీగా మార్చింది. ఇక్కడనే కాదు, మొత్తం పక్క రాష్ట్రంలో కూడా అంతే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చి రాజశేఖర్ యూనివర్సిటీ అని చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ కుటుంబం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పేరు మార్చారు. ఏంటి, ఎందుకు ఈ రగడ జరుగుతూ ఉంది? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము కూడా మార్చమంటారా? మమ్మల్ని కూడా మార్చాలనుకుంటున్నారా వీళ్ళు? ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక పాలసీ తీసుకురావట్లేదు, ఒక బిల్లు తీసుకురావట్లేదు, ఒక చట్టం చేయట్లేదు. అంతకుముందు తెలుగు తల్లిని కూడా మార్చారు, తెలంగాణ తల్లి అని చెప్పి మార్చేసారు. ఇక అంతే, స్టాచ్యూలు, విగ్రహాలు మార్చాలి, పేర్లు మార్చడం అంటే మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా మార్చాలని వీళ్ళకి సంకేతాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులని టైం పాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి గురించి ఎన్నో ప్రాజెక్టులు, సాగునీరు, తాగునీరు లేక 10 సంవత్సరాల కాలంలో మన పక్కన నుంచి మరి నదీ పరివాహక ప్రాంతాలు పోతా ఉంటే, నదులు పోతా ఉంటే, ఇటు గోదావరి కానీ కృష్ణా నది, దాని మీద మనం ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ రాష్ట్ర
మొత్తం టోటల్ గా పారుగంత అయ్యే విధంగా మనం చేసుకోవాలి తప్పితే వాటి మీద లక్షల కోట్లు దాంట్లో ఏది మనకు తెలుసు కాళేశ్వర ప్రాజెక్టు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి Right. అది దేనికి పనికి వస్తుందో దేనికి పనికి రావట్లేదో ఎందుకు కుంగుతుందో ఏ విధంగా వేల కోట్లు తెగపెంగినరో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎవరి సొమ్ము అండి? ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజాధనం మొత్తం కూడా. అది కాకుండా పక్కన పాలమూరు రంగారెడ్డి ఎప్పటి నుంచో మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ Right. ఒక్క దగ్గర నుంచి మొదలు పెడితే వేల కోట్లు పెంచుకుంటూ పోయారు తప్పితే ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కాలే. పాలమూరు రంగారెడ్డి కాదు, దాంతో పాటుగా శ్రీశైలం మన జరిగిన ఇన్సిడెంట్ ఎస్ఎల్బిసి కెనాల్లో అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మొదలు పెడితే దాన్ని దగ్గర అప్పటికే 70% కంప్లీట్ చేస్తే 30% కంప్లీట్ చేయడానికి ఈ 10 సంవత్సరాల కాలం కూడా సరిపోలేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మరి ఏ విధంగా ఈ తెలంగాణ జిల్లాలను కూడా నల్లగొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కు తాగునీరు కానీ ఏ విధంగా మరి దాన్ని పట్టించుకోలేదో మనం అర్థం చేసుకోవచ్చు. 3,000 కోట్ల రూపాయలు పెడితే మొత్తం టోటల్ గా ఎస్ఎల్బిసి 9 కిలోమీటర్ల కెనాల్ పూర్తయ్యేది. ఈ రోజు 8 మంది చనిపోయేటోళ్ళు కాదు. కానీ ఈ రోజు ఈ విధంగా పట్టించుకోకపోవడం వల్లే సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ కోసం చేస్తున్నది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపన ఈ గత 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. కానీ ఇప్పుడు దీని గురించి ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించి, శ్రద్ధ వహించి, చిత్తశుద్ధితోటి ఈ ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయమని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, తెలంగాణ ప్రజల ఆదాయం పెరుగుద్ది, తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది. రేపొద్దున మీరు వెతుక్కోవాల్సిన అక్కర్లేదు, మీరు డిఎల్ కాదు, మీరు శివకుమార్ గారు ఇప్పుడైతే పేరు ఈ పొట్టి శ్రీరాములు పేరు మార్చారు యూనివర్సిటీకి సంబంధించి, అలాగే కానీ గతంలో టీఎస్ టీజీ పేరు కూడా మార్చారు. దీనివల్ల లాభం ఏంటి? నిజంగా ఏమన్నా దీనివల్ల లాభమే ఉంటుందా ఖర్చు తప్పించి? ఎందుకంటే ప్రజల నుంచి గతంలో టీజీ అనే ఒక ప్రతిపాదన వచ్చింది. తెలంగాణ రాకముందు కూడా టీజీ అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఏపీ ఉన్న దగ్గర అంతా టీజీఏ పెట్టుకొని పోవడం జరిగింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అది మొత్తానికి మళ్ళీ మార్చేనా టీఎస్ అని పెట్టడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు టీజీ దాదాపు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉన్నంత 10 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే టీఎస్ని టీజీగా మార్చమని ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మాట్లాడడం జరిగిందా? ప్రజల నుంచి ఏమైనా వచ్చిందా అసలు? ఇప్పుడు టీజీ అని ఏపీ స్టిక్కర్ మీదనే టీజీ అని చెప్పి ప్రజలే స్వయాన వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. చెప్పేది ఉద్యమ సమయంలో తర్వాత టీఎస్ అని పెట్టిన తర్వాత కూడా కొంతమంది టీజీ అట్లాగే దాన్ని కొనసాగించడం జరిగింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ మార్పులు చేస్తామని చెప్పి దాన్ని తర్వాత ప్రజలు కోరుకోలేదు కదా, టీఎస్ని యాక్సెప్ట్ చేశారు కదా ప్రజలంతాను. ఎక్కడ కూడా ప్రజల నుంచి టీజీ కావాలనే ఒక ప్రతిపాదన ఎక్కడ రాలేదు కదా. అంటే ఇప్పుడు మనం కావాల్సింది తెలంగాణ అని అనుకున్నప్పుడు టీజీ అనే రకంగా మాట్లాడింది. ఆయన ఏమో తెలంగాణ స్టేట్ అని టీఎస్ పెట్టడం జరిగింది. సో దాన్ని టీజీగా మార్చాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చిందా లేకపోతే వీళ్ళు కూడా మార్చాలనుకున్నా మొత్తానికైతే అది టీజీగా మార్చడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీని కూడా మార్చడం జరిగింది. టీఎస్ ప్లేస్లో టీజీ అని పెట్టారు. దీనివల్ల ఖర్చు తప్పించి ఉపయోగం ఏంటని అడుగుతున్నారు. సాదిక్ గారు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు అదే చెప్పారు. నేను ఇంతకుముందు సాదిక్ గారు ఏదైతే యూనివర్సిటీల గురించి కానీ అభివృద్ధి గురించి ఏదైతే మాట్లాడిండో అది దానికి కూడా నేను ఏకీభవిస్తాను. నా ఉద్దేశం కానీ వెంకటరెడ్డి గారి ఉద్దేశం కానీ ఇప్పుడు ఇక్కడ డిబేట్లో మనం ఉన్న వాళ్ళం ఎవరు కూడా లైవ్లో ప్రజలకు బాగు జరగాలి, ఇప్పుడు యూనివర్సిటీలు డెవలప్ కావాలా, అక్కడ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా కూడా కరెక్ట్ దాన్ని సమకూర్చి ఇప్పుడు సాదిక్ గారు అడిగినట్టే ఒకవేళ పేరు మారిస్తే వాళ్ళకేమన్నా ప్రైజ్లు వచ్చేట్టున్నా లేకపోతే ఫస్ట్ అవర్ అదేమన్నా ఉంటుందా అనేది కూడా వారిని ప్రశ్నించారు. వాస్తవం అది. ఎందుకంటే ఉన్నదాన్ని డెవలప్ చేయడము, దాన్ని గతం కంటే ఇప్పటికీ కూడా ఇంకా దాంట్లో ఇంకా ఏం అవసరమో అది మీరు టీఎస్ అని టీజీ అని ఏదో మార్చారు. ఓకే, ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు కూడా మార్చారు. ఓకే, మార్చారు మంచిదే. కానీ అసలు చేయాల్సింది చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం, పరిపాలన, సరైన పరిపాలన చేయట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలలో ఆలోచించేది వేరు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలలో తెలంగాణని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎంత విధ్వంసం చేసిండ్రు అనేది కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ మీద కూడా చెప్తున్నారు. కానీ నేను అదే చెప్తున్నా, వెంకటరెడ్డి గారు ఏదైతే
టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో దాని మీద ఈవెన్ సాదిక్ గారికి కూడా అదే ఉద్దేశం ఉంది, నాకుంది. సో ఆ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 మాసాలే అయింది, ఇంకా టైం ఉంది, లేదంటలేం. కాకపోతే గతంలో మేమే 100 రోజులలో చేస్తామని చెప్పినాం, కానీ ఆ తర్వాత ఏదైతే మొత్తానికి అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఖజానా ఖాళీ ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఓపెన్గా చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఈరోజు ఒక 3 గ్యారెంటీలు అయితే ఏది కరెంటు కానీ, లేకపోతే గ్యాస్ కానీ, లేకపోతే ఫ్రీ బస్ కానీ, 3 గ్యారెంటీలు ప్రజలలో ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు ఒకటే చెప్తున్నాయి, ఒక ఫ్రీ బస్ తప్పించి ఏ పథకం సక్రమంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 200 యూనిట్స్ పవర్ ఏదైతే ఉందో అది చాలా మందికి వచ్చింది. నేను ఇంకా నాకు ఉన్న సర్వే ప్రకారం ఆలోచిస్తే ఉన్న వాళ్ళ దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్లకి ఎక్కువ వచ్చినాయి అనేది కూడా నాకు ఆ డేటా కూడా ఇది నా దగ్గర. అంటే ఇప్పుడు ఇంకోటి 500 రూపీస్కి గ్యాస్, ఇది కూడా ఆల్రెడీ అమల్లో ఉంది. కాకపోతే ఇప్పుడు వైట్ ఏదైతే రేషన్ కార్డు ఇస్తామన్నారో అది మొన్న ఫస్ట్కి ఇచ్చేది ఉండే, చిన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అది మార్పులు చేర్పుల్లో కొంచెం డిలే అయింది. అది ఖచ్చితంగా అది ఆ ప్రక్రియ పూర్తయింది కాబట్టి వైట్ రేషన్ కార్డు 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవ్వండి. ఈ ఏదైతే రైతు రుణమాఫీ కానీ వాళ్ళు 10 సంవత్సరాలలో చేసింది, కాంగ్రెస్ పార్టీ 8 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ లేకపోతే జీతాలు ఏదైతే 1వ తారీఖు నుంచి 20 తారీఖు 30 తారీఖు వరకు పడేది ఈరోజు 1వ తారీఖులో ఖచ్చితంగా పడుతుంది అనేది. ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఏదైతే నేషనల్ మీడియాలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ చెప్పడం జరుగుతుంది, గతంలో వీళ్ళు చేసిన అప్పుకే మనకు వచ్చిన ఆదాయం మీద సగమే అప్పు కట్టడం జరుగుతుంది, ఇంకా సగంలో నాకు మిగిలింది ఇంతే, దీంట్లో నేను సంక్షేమం చేయాలని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇది చేత కాదు అనేది కాదు, ప్రజలకు తెలియాలా గతంలో ఏం చేశారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా 10 సంవత్సరాలలో వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడింది ఉందాగా ఉండకపోయేది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ఎంత అప్పు ఉంది అంత అప్పు ఉంది, వాళ్ళు చేసే అప్పులకు వడ్డీలు కడుతున్నామని మీరు చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఎలక్షన్కు ముందు హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఎలక్షన్లకు ముందు మీకు తెలియదా అంటున్నట్టు మేము అప్పులు చేసిందని వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట. అంతే కదా, అంటే వాళ్ళు ఒప్పుకుంటే కాదు, మీరు చేశారని చెప్పారు, ఆ తప్పు కూడా లేదని చెప్తున్నారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అయితే మేము మొత్తానికి కుదేలు చేసేసినాము, మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేసినాం అనేది టీఆర్ఎస్. అదే కదా మీరు చేసింది, అదే మొత్తం. ఇప్పుడు టీఆర్ఎస్ మీద బీజేపీ కానీ సిపిఐ సిపిఎం కానీ ఎంఐఎం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అదే చెప్తుంది. గతంలో ఈవెన్ ఎంఐఎం ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ మాము అమారా అచ్చాతే అన్నాడు, మాము పోయి ఇప్పుడు మాము బోత్ గలత్ కరా అని కూడా చెప్తుండే ఆయన. ఎందుకు చెప్తుండు? గతంలో 10 సంవత్సరాలు ఈ మాట మాట్లాడేది, కానీ ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్పడం జరుగుతుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాము కరా అచ్చానే కరా. అంటే మేము జనరల్గా మేము కూడా అడిగేది అంటే వాట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే సపరేట్ అయిందో ఆ తర్వాత వీళ్ళు చేయాల్సింది 29వ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకురావాలి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పలాగా అప్పుల రాష్ట్రంగా చేసిపోయినరు. అది గతంలో కూడా మనం అంచనాలు వేసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు నెక్స్ట్ వచ్చే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి మొత్తానికి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా తెలుసు. కానీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు ఇదేదైతే గవర్నమెంట్ వచ్చిన ఏడాది కాలం తర్వాత మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నారంటున్నారు. అది అన్ని అబద్ధాలండి. మొత్తానికి ఫామ్ హౌస్ పాలన ఎవరు కోరుకుంటారు? మీరైనా సరే ఈరోజు డిబేట్ నడవాలంటే ఒక 2 పార్టీలు ఒక అనలిస్ట్ ఉంటేనే జరుగుతుంది. మీరు ఒక్కళ్ళు ఉండి ఇలా డిబేట్ చేయగలరా? చేయరు. అది వాళ్ళు చెప్పేది ఫామ్ హౌస్లో వండుకొని ఆయన పరిపాలన బాగుందంటే ఆయన ఫామ్ హౌస్ పాలన ఈరోజు ప్రజల నుంచే ఆయన మీద వ్యతిరేకం వస్తుంది. 57 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఆయన తీసుకున్నాడు, ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్లో వండుకొని అనేది వ్యతిరేకంగా కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అటువంటి పదజాలం వాడకండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కేసీఆర్ ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుని హోదాగా నువ్వు వస్తావా అసెంబ్లీలో ఉండు, లేకపోతే ప్రజల తరఫున ఉండి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్టాలని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే గతంలో చూసుకుంటే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు పుష్ప సినిమా గురించి మాట్లాడి మొత్తం ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు అనేది చెప్పలేదని చెప్తున్నారు. ఇప్పుడేమో వర్సిటీ గురించి మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారో చెప్పట్లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఆపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన వెలితి చూపడంలో ఆయన చెప్పడం, కాకపోతే ఆయనకు ఒక ఉద్దేశం కూడా ఏముంది, నా ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరగాలని ఒక ఆలోచన, మంచి ఆలోచనతో ముందుకు పోతుండు. కానీ పరిస్థితులు బాగాలేవు అనేది కూడా ఆ కాలక్రమేణా అదే కూడా ఎంబడే చెప్పడం జరుగుతుంది. అయితే పరిస్థితులు చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తుంది. కానీ ఆపోజిషన్ పార్టీల టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నంత ఆరోపణలు
ప్రభుత్వాన్ని కూలదోస్తామనో లేకపోతే నన్ను జైల్లో పెట్టానో రకరకాల మాటలు ఈరోజు ఈవెన్ కేసీఆర్కి నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. నీ 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 పిల్లలకు చెప్పు, మా ఫ్యామిలీలను కూడా తిట్టడం జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, నేను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. యూట్యూబ్ ఛానళ్ళ గురించి చెప్తే యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా దాని మీద కూడా కొంచెం బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు నిజంగా పొట్టి శ్రీరాములు పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఆయన చేసిన తప్పు ఏంటంటేనే, అలాగే ఎన్టీఆర్ పేరు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు కాస్ట్ పేరులో చాలా ఉన్నాయి, మరి వాటి పేర్లు కూడా మారుస్తారని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎన్టీఆర్ పేరు తీసేసి ఆంధ్రాకు పోయింది, ఇక్కడ ఎన్టీఆర్ పేరు లేదు కదా, దేనికి ఉంది? దేనికి లేదా? లేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పింది, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటే కూడా అది కూడా ఆంధ్రాకే పోయింది. ఇప్పుడు మన దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు లేనట్టే ఎక్కడ కూడా. ఎన్టీఆర్ పేరు అయితే ఎన్టీఆర్ పేరు మీద అయితే ఏం లేదు. గార్డెన్స్ లేదా? ఎన్టీఆర్ గార్డెన్స్ ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ ఓకే, అది కూడా తీసేస్తారా? అది తీసేయడం అంటే మరీ అంత దాకా ఏమి ఉండదులేండి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడిండ్రు ఏమని, చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పెడతానని చెప్పి వీడియోలు ఉన్నాయి, చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఆ పేరు కూడా తీసేస్తుండ్రు. ఎంత దౌర్భాగ్యము, నేను గతంలో నేను ఉన్నప్పుడు ఇట్లుండే అట్లుండే అని చెప్పి ఆయన చెప్పేది ఆయన చెప్తుండు. కానీ ఒకటేందంటే సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే పేరు మీద 2 యూనివర్సిటీలు ఉండొద్దనే ఆలోచన ఉండొచ్చు. అదేమన్నా మార్పులు చేర్పులు చేస్తే రేపు ఏదైతే మొత్తానికి టర్మినల్ పేరు పెడతా అంటుండు కాబట్టి ఆయన పేరు మొత్తానికి తీయకుండా పేరు మాత్రం ప్రతిపాదిస్తున్నారు, అంతే పేరు ప్రతిపాదిస్తున్నారు. సార్ సాదిక్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం గురించే మేము పేరు మార్పు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఏపీ మాజీ సీఎంగా ఉన్న రోసయ్య పేరుని అయితే బల్కంపేట ప్రకృతి చికిత్సాలయానికి పెడతామంటున్నారు. అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్కి అయితే పొట్టి శ్రీరాములు పెట్టాలని ప్రతిపాదిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సాదిక్ గారు? పేర్ల మార్పుకు తెలంగాణ ఆత్మగౌరవానికి నేను సంబంధం లేదండి. తెలంగాణ ఎప్పుడైతే వచ్చేసిందో తెలంగాణ ఆత్మగౌరవం నిటారుగా నిలబడేది. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ సాధించుకున్నప్పుడు దాన్ని నిటారుగా నిలబడిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం చూస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, తెలంగాణ ప్రజల సౌఖ్యం గురించి చూడాలి, తెలంగాణ ప్రజల ఒడిదొడుల గురించి ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అణగారిన ప్రజల గురించి మాట్లాడుకోవాలి, తెలంగాణ అణగారిన ప్రజల అస్తిత్వ రూపాల గురించి మాట్లాడుకోవాలి తప్ప ఇట్లాంటి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు తెలంగాణను మొదటగా నిలబెట్టడం, అన్ని చోట్ల తెలంగాణ నిలబెట్టగలిగితే తెలంగాణలో ఏ ఒక్క ఆత్మహత్య రైతు చేసుకోనప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. తెలంగాణలో అందరికి కొలువులు వచ్చినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. తెలంగాణలో అందరి పైర్లకి నీరందినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమైనప్పుడు అధికారంలో తెలంగాణ నిలబడుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. తెలంగాణలో ప్రతి వెనకబడిన జాతి కూడా ముందుకొచ్చి పాలనలో తర్వాత అన్నింటిలో కనుక ముందుంటే అది తెలంగాణ ఆత్మగౌరవం అవుతుంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ఆత్మగౌరవం. ఆ రోజు జయశంకర్ గారు చెప్పింది కూడా తెలంగాణ ఆత్మగౌరవం అంటే విశ్వవిద్యాలయాల్లో ఉందని చెప్పింది. విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి ఎగినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏగుతుందని చెప్పింది. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు నిధులిస్తే ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచానికి చెప్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. అనేక యూనివర్సిటీలో మన పిల్లలు చదువుకొని బాగా నిలబడితే తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు చెయ్యాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అంటే ఇంకా పెంచాలనుకుంటే మీరు ఒక అడుగు వేయండి తప్ప ఈ అడుగులు తెలంగాణ అణిచివేయబడినటువంటి తెలంగాణలో అణిచివేయబడిన జాతుల గురించి మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. అవన్నీ కాకుండా విగ్రహాలు పెట్టడము, అవన్నీ కాకుండా పేర్లు చేంజ్ చేయడము, అవన్నీ కాకుండా ఔకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడము, అవన్నీ కాకుండా ప్రజల వద్దకు పోకుండా పాలన కొనసాగించాలనుకోవడము, అవన్నీ కాకుండా పోలీసు రాజ్యం చేయాలనుకోవడం, అవన్నీ కాకుండా మన బడుగు వర్గాల గురించి ఆలోచన చేయకపోవడం అన్ని కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పి, కాబట్టి అవి జరగకుండా చూడడమే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు ఉంటది. కానీ ఏదో మీరు చేసిన విగ్రహం పెట్టేంత మాత్రాన తెలంగాణ ఆత్మగౌరవం పైకి పోదు, విగ్రహం తీసేసినంత మాత్రాన తెలంగాణ ఆత్మగౌరవం పోదు. కాకపోతే పేర్లు పెట్టే సంస్కృతులు నేను ఒక మాట అడుగుతున్నాను. వీరు ఇచ్చే పైసలన్నీ కూడా అసలు ఆ మోడీ ఇచ్చే పైసలు కూడా, ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన పైసలు కూడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తున్న పైసలు ఆయన జేబులకెళ్ళి ఇస్తున్నారా? ప్రజల పైసలు ప్రజలకు ఇస్తున్నారు. ఈ తత్వాన్ని ప్రజల్లోకి తెలంగాణ ఆత్మగౌరవం ఇది మా పైసలు మాకు ఇవ్వడానికి మీ పేర్లు ఏంటండి నాకు అర్థం కాదు.
మా పైసలు ప్రజలకు ఇవ్వడానికి సంక్షేమ పథకాల పేర్లు కూడా అందుకోసమే సుప్రీంకోర్టులో ఒక పిల్లో చెప్పారు, నో ఓన్లీ అందరి మినిస్టర్ల ఫొటోస్ పెట్టొద్దు, అందరి పెట్టొద్దు, ఒక ప్రధానమంత్రి పెట్టండి అవసరమైతే అని చెప్పారు. అన్ని చెప్పారు. ఇప్పుడు మన దగ్గర ఏమైపోయింది, 3 ఫోటోలు పెట్టుకోవాలి, 4 ఫోటోలు పెట్టుకోవాలి, లేకపోతే నా సామాజిక వర్గ ప్రక్రియ ఉండదు. ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ ఎటు నుంచి ఎటుపోతున్నాం ప్రజాస్వామ్యంలో అనేది చాలా ఆలోచన చేసుకోవాలి. ప్రజలలో ఈ నిరంకుశత్వం ఎప్పుడు వస్తుందంటే వ్యక్తి ప్రాధాన్యత ఎప్పుడైతే వస్తుందో, వ్యక్తికి ఒక ప్రాధాన్యత ఇస్తామో, వ్యక్తి ద్వారా ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో, అటు కేసీఆర్ని చూసినాం, ఇటు వ్యక్తులను, ఇటు మోడీ గారిని చూస్తాం, ఇటు వ్యక్తుల ద్వారా వ్యక్తులు మాత్రమే మన ప్రపంచాన్ని అది శాసించగలరు అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక విలువలు కిందికి పడిపోయి నియంతృత్వం వస్తుంది. ఆ నియంతృత్వం రాకుండా ఉండడం కొరకు మనమంతా ఉండాలి. అటువంటి పేర్లు లేకుండా చూసుకుందాం. ఆ నియంత్రణ పేర్లు లేకుండా మంచి ప్రజాస్వామిక పేర్లు పెట్టుకోవాలి. అసలు పేరులో ఏముంది అనేది కూడా ఒక పెద్ద ఆలోచన ఉంది. దాని గురించి మనము తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు. ఏ పేర్లు పెట్టాలి, ఏ పేర్లు ఎందుకు పెట్టాలి, ఆ పేరు ద్వారా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటి, విద్యార్థులు ఏ విధంగా ఆ పేర్లను చేసుకుంటారో అనేది ఒక ఆలోచన జరగాలి, ఒక చర్చ జరగాలి. ఆ పేర్లను మాత్రమే పెట్టాలనేటువంటి ఒక సంకేతం ఉండాలి. ఒకసారి పేరు పెట్టిన తర్వాత తీసేసే ప్రక్రియ ఉండనే ఉండదు. ఒకసారి పేరు పెట్టినాక ఈయన వచ్చి నాకు నచ్చలేదు, ఇప్పుడు ఈ పేర్లన్నీ వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ రేపు అధికారానికి సుప్రీం వచ్చింది అనుకుందాం, వస్తే ఇక మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసినా కదా, మళ్ళీ ఇవన్నీ చేంజ్ అవుతాయి కదా. రైట్, చూడాలి సార్, చూడాలి. మనకి టైం అయింది. థ్యాంక్ యూ సాదిక్ అలీ గారు. అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు మేము రాజ్యాల్లోకి రాగానే, వాళ్ళు చెప్పారు మేము రాజ్యాల్లోకి రాగానే ఈ పేర్లను మళ్ళీ సాదిక్ అలీ గారు టైం అయింది. థ్యాంక్ యూ సార్. టైం అయింది సాదిక్ అలీ గారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ సాదిక్ అలీ గారు, శివకుమార్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు. డిబేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.